హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకి నమస్కారం. గాజులు చూసారా? ఈ గాజులు వెనకాల ఒక చిన్న స్టోరీ ఉందండి. ఏమన్నా షేర్ విత్ యూ. ఈవినింగ్ దగ్గర ఉన్న అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళానండి. ఎప్పుడు యూజువల్లీ వెళ్తూ ఉంటాను నేను. నిన్న గాజుల అలంకరణ జరిగిందనమాట. సో అవి ఈవినింగ్ నైట్ తీసేస్తారు కదా అలంకరణ. మ్యాక్సిమం ఏకాంత సేవకి వెళ్తుంటాను నేను. అప్పుడు ఆ అలంకరణ తీసేస్తున్నప్పుడు అనుకున్నాను, గాజులు ఇస్తారు జనరల్గా ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు కాబట్టి 2-3 ఇస్తూ ఉంటారు. ఒక చేతికి 3 అని అట్లా మ్యాక్సిమం 6 ఇస్తారు కానీ ఎక్కువ ఇవ్వరు. ఆ గాజుల్ని చూసి నాకు ఎమ్మిగా అనిపించి, అబ్బా రెడ్ కలర్స్ చూసి నాకు రెడ్ ఇస్తే బాగుండు. ఇంకా డైలీ యూస్కి రెడ్ కలర్ ఇష్టం నాకు, వేరే కలర్ పెద్దగా వేయను నేను. అక్కడ చాలా మల్టీ కలర్స్ అంతా ఉన్నాయన్నమాట. నేను చూసి నాకు రెడ్ చూస్తేనే తీసుకోవాలనిపించేస్తుంది అని అంతా ఫుల్ ఆశపడిపోయాను నైట్. ఇంకా నా సేవ నుంచి వచ్చేసరికి 11:30 అబోవ్ అయిపోయింది. సో ఆ టైంలో తీసుకురావడం మర్చిపోయాను నేను. యాక్చువల్గా ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతాను. హార్డ్లీ 5-6 మెంబర్స్ ఉంటారు. ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయాం. లేట్ నైట్ అయిపోయిందని పొద్దున్నే రామ్మ గాజులు ఇస్తానని చెప్పాడు పూజారి. పొద్దున్నే రెడీ అయ్యి వెళ్దామని రెడీ అవుతున్నప్పుడు నేను రెడ్ శారీ వేసుకున్నాను. అమ్మ నాకు రెడ్ బ్యాంగిల్సే కావాలి, నేను రెడ్ శారీ అందుకే కడుతున్నాను. అందుకే ఏదో ఒక చిన్నగా నామకే వస్తే ఒక రెడ్ బ్యాంగిల్ ఒకటి వేసుకొని వెళ్ళాను అనమాట గుడికి. నేను రెడ్ శారీ వేసుకొస్తున్నాను, నాకు రెడ్ బ్యాంగిల్సే కావాలి, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ అన్నీ ఇస్తావేమో, అవి ఇచ్చినా కూడా నాకు రెడ్ బ్యాంగిల్సే కావాలి, అది 4 3 కాదు, నాకు దండిగా 12 కావాలి, డజన్ కావాలి అని చెప్పి కోరుకున్నాను. అమ్మ నాకు వెళ్ళిన 2 మినిట్స్కి ఇక్కడే ఉందని చెప్పేసి వెళ్ళి పంతులు ఒక కవర్ తీసుకొచ్చారనమాట. కవర్ ఫుల్ ఆఫ్ గాజులు. ఏంటో ఇన్ని గాజులు ఇచ్చాడంటే, ఎప్పుడు ఒక 6 మ్యాక్సిమం ఒక 10 గాజులు ఇస్తారంటే 5 వేసుకునేలాగా. అవి నేను ఇంటి పక్కన ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను కాబట్టి నాకు మ్యాక్సిమం 2 ఉంటాయన్నమాట. ఇన్ని గాజులు ఇచ్చాడు ఏంట్రా, ఏమున్నా అసలు రెడ్ ఉన్నాయా లేదా అని చాలా ఎగ్జైట్ అయిపోయి వచ్చి ఇంటికి వెళ్ళి చూసుకున్నాంలే అనుకున్నాను. ఇక్కడ ఈమెను తీసుకెళ్ళాను కదా, ఈమె సతా ఇచ్చేస్తుంది కదా, ఓపిక్గా చూసుకునే అంత టైం ఉండదు కదా. సో స్కూటీలోనే పెట్టేటప్పుడు కొంచెం ఓపెన్ చేసి చూసుకున్నాం. పైనంతా పింక్ గ్రీన్ అనిపించాయి. అయ్యో కనిపించలేదు అని వెంటనే క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చి తీరిగ్గా ఓపెన్ చేసాను అనమాట. అప్పుడు ఓపెన్ చేయిందే పింక్, చాలా అసలు మల్టీ 3-4 డజన్ల పింక్ గాజులు గ్లిటరీగా ఉంటాయి. డైలీ యూస్కి పెద్ద వేసుకోవాలి, తన మ్యాచింగ్ శారీ మీదకి వేసుకోవచ్చు. తర్వాత గ్రీన్, తర్వాత మెరూన్, చివరి అడుగునున్నాయండి ఎర్ర గాజులు. అమ్మ నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అలా చేస్తుందేమోనని నేను అనుకుంటాను. ఇన్ని గాజులు చూడంగానే ఇంతే ఒక్క సెకండ్ కూడా ఆలోచించేది లేదు, అన్నిటిని టకటక వేసేసుకున్నాను నేను. ఇంకా మిగిలినటువంటి కొంతమందికి ఇచ్చి, కొన్ని మా అక్కకి, మా చెల్లికి, మా అత్తయ్యకి, వీళ్ళందరికీ ఎత్తి పెట్టాను అనమాట. అవి చాలా బల్క్గా వచ్చాయి. వాళ్ళకి కూడా బల్క్గా ఇచ్చేంతగానే వచ్చేది. ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను కదా, కొన్ని ఫ్యూ అమౌంట్లో తీసుకుంటాను. ఈసారి హెవీగా వచ్చాయి. మేబీ ఇది కోఇన్సిడెన్స్ అయ్యి ఉండొచ్చు, నార్మల్ జస్ట్ క్యాజువల్ థింగ్ అయ్యి ఉండొచ్చు. ఈవెన్ దో ఐ ఫీల్ లైక్ ఈజ్ లిజనింగ్ టు మీ, నా మాట వింటుందేమో అమ్మ. నాకు వెళ్ళంగానే విగ్రహం కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఒక స్మైలీతో చక్కగా పలకరిస్తూ అమ్మ మంచిగా పలకరిస్తుందేమో, నాతో మాట్లాడుతుందేమో. ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడే గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారితో మాట్లాడే విధానం అలవాటు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ.